శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనము మొన్న వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అన్నటువంటి నామం గురించి తెలుసుకున్నాము. మరి ఇప్పుడు తెలుసుకుంటున్నటువంటి నామము వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. అసలు మనకి ఒక్కసారి కనుక ఆ వసిన్యాది దేవతలు ఒక్కొక్క నామంలో ఆ తల్లి యొక్క అవయవ వర్ణనని ఇస్తూ మనము ఉద్ధరణ పొందటానికి కూడా అందులో మనకి ఒక గమ్యాన్ని సూచించారు. అందుకని ఈ నామము ఆ నామము అని కాదు, ప్రతి నామము కూడా మహత్తరమైనటువంటిదే. ప్రతి నామాన్ని కనుక పట్టుకొని మనం ఉపాసన చెయ్యటం కనుక మొదలు పెడితే మనం ఎటువంటి ఫలితాలని పొందాలని శాస్త్రంలో చెప్పబడి ఉందో అలాంటి ఫలితాలని మనము తప్పకుండా పొంది తీరుతామండి. కాబట్టి మరి వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన అంటే ఏంటి అంటే అమ్మవారి యొక్క ముఖమే ఏంటి, సౌందర్యాల యొక్క గని అని చెప్పుకోవచ్చు. లేకపోతే సౌందర్య సారమంతా కూడా తల్లి యొక్క ముఖంలోనే దాగుకొని ఉంటుంది. నిజానికి చూడండి, కొంతమంది ముఖాన్ని చూసి చూడగానే మనకేమనిపిస్తుంది, రంగుతో సంబంధం ఉండదు. నల్లగా ఉన్నప్పటికీ, చామనఛాయలో ఉన్నప్పటికీ, మంచి ఎరుపు పసిమి వర్ణాలతో కలిసి ఉన్నప్పటికీ కూడా వారి ముఖంలో కాంతి కళ అన్నది కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి యొక్క ముఖం కూడా ఏంటి, కళతో వెలిగిపోతూ ఉంటుందండి. అందుకే కదా మనందరం కూడా ఆ తల్లి వైపు ఆకర్షితులమవుతోంది. అంత కళతో అలరారుతున్నటువంటి ఆ ముఖము. లక్ష్మి అంటే ఏంటి, ఒక సారం అని చెప్పుకోవచ్చు, సౌందర్యం అని చెప్పుకోవచ్చు, ఒక లహరి అంటే ఒక వెల్లువ అని చెప్పుకోవచ్చు. అలాగే మరి అమ్మవారి యొక్క ముఖము ఒక సరస్సు అనుకుంటే ఆ సరస్సులో సౌందర్యము మరియు కాంతి అనేటటువంటి ముఖంతో ఆ తల్లి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. నిజానికి చాలా చీకటిగా ఉందనుకోండి, చాలా చీకటిగా ఉన్నప్పుడు అక్కడ మనం ఒక అగ్గిపుల్ల వెలిగించామనుకోండి, మన కన్ను ఏం చేస్తుంది, వెంటనే ఆ కాంతిని పట్టుకుంటుంది. అలాగే అమ్మవారి ముఖం కూడా ఏంటి, ఎల్ల వేళల యందు కూడా కాంతులీనుతూ ఉంటుంది. దేదీప్యమానమైనటువంటి వెలుగులతో ఆ తల్లి విరాజిల్లుతూ ఉంటుంది. మరి మనం కూడా ఏంటి, మనందరం కూడా ఏంటండి, అజ్ఞానం అనేటటువంటి గాఢాంధకారంలో మునిగి ఉన్నాము. మనకెవరికైనా అసలు ఈసుమంతైనా కానీ, వీసమెత్తైనా కానీ ఏదైనా జ్ఞానం తెచ్చుకునేటటువంటి అవకాశం ఉందా అంటే తెచ్చుకునేటటువంటి ప్రయత్నం ఈ కలియుగంలో ఎవరో కొంతమంది మహానుభావులు తప్పితే అందరూ చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం చెప్పటం కష్టమే. కాబట్టి మనందరం కూడా ఏంటి, అజ్ఞానం అనేటటువంటి గాఢాంధకారంలో నిండి ఉన్నాము. అలాంటి మనలాంటి వారందరి కోసము కూడా తల్లి యొక్క ముఖం ఒక కాంతి పుంజమై, సౌందర్యాల యొక్క సారమై వెలుగాడుతూ ఉంటుంది. మరి ఆ యొక్క ముఖంలో సౌందర్యం అనేటటువంటి సరస్సులో, కాంతి పుంజం అనేటటువంటి ఆ సరస్సులో మరి ఆ తల్లి యొక్క కన్నులు మిరుమిట్లు కొలిపేటటువంటి నలుపు కాంతితో విరాజిల్లుతూ ఉన్నాయిట. అక్షి అంటే ఏంటి, కన్నులు. మరి ఆ కళ్ళని మనం సామాన్యంగా దేనితో పోలుస్తూ ఉంటాము, మీనాలతో పోలుస్తూ ఉంటాము. కాబట్టి ఆ తల్లి మీనాక్షి అయింది. ఒక్కసారి మనం గమనించినట్లయితే లలితా సహస్రనామాలలో మనకి వసిన్యాది దేవతలు మిగతా అమ్మవార్ల నామాలని చాలా చెప్పారు. భవానీ చెప్పారు, సరస్వతి చెప్పారు, లక్ష్మి చెప్పారు, రమా చెప్పారు. చాలా నామాలని, అమ్మవారి యొక్క నామాలని దాక్షాయణి అని చెప్పారు. ఎన్నో నామాలని మనం ఒక్కసారి మననం చేసుకున్నంత మాత్రాన మనం ఉద్ధరణ పొందేటటువంటి అనేక నామాలని మనకి ఈ యొక్క వసిన్యాది దేవతలు లలితా సహస్రనామాలలో అనుగ్రహించారు. కానీ ప్రత్యేకంగా మీనాక్షి అనేటటువంటి నామాన్ని మనకి ఎక్కడా కూడా తెలియచేయలేదు. ఎందుకు తెలియచేయలేదు అంటే వసిన్యాది దేవతలు కూడా ఏం చేశారు, అయ్యో రాను రాను ఎవరైతే ఈ మానవులు ఉద్ధరణ పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఆ నామాన్ని చదవటమే కాదు, ఒక్కసారి భావించాలి.
ఒక్కసారి భావించిన తర్వాత ఆ భావన ద్వారా వారు పొందేటటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందారనుకోండి, ఆ యొక్క ఫలితము ద్విగుణీకృతంగా ఉంటుంది. అందుకనే మసిన్యాది దేవతలు ఈ వక్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అన్నటువంటి నామంలో మనకి మీనాక్షి తత్వాన్ని తెలియచేశారు. మీనాక్షి తత్వాన్ని తెలియచేస్తూ ఆ నామాన్ని తెలుసుకునేటటువంటి విధానాన్ని మనకి అనుగ్రహించారు. అందుకే ఈ నామము మహా అద్భుతమైనటువంటి నామము. మనం ఈ నామాన్ని కనుక పట్టుకుంటే అసలు జీవితంలో సాధించలేదంటూ ఉండదండి. ఎందుకు? ఆ తల్లి మీనాక్షిగా అందరినీ గమనిస్తూ ఉంటుంది. ఒక్కసారి అమ్మా అని పిలవగానే మన వైపు దిక్కున చూస్తుంది. మనం కూడా చూడండి, ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా పిల్లలు అమ్మా అని పిలవగానే ఒకసారి ఏదో పని హడావిడిలో పట్టించుకోమేమో, 2 సార్లు పిలిచినా పట్టించుకోకపోయిన తర్వాత మనం మనసులోనే ఏమనుకుంటాము, అయ్యో వాడు అమ్మా అని 2 సార్లు పిలిచాడే, ఏం పనుందో ఏంటో. వయసుతో సంబంధం లేదు, పిల్లలకి ఎంతో వయసులో ఉన్న వారైనప్పటికీ కూడా తల్లి ఏం చేస్తుంది, అమ్మో నా పిల్లలు పిలిచారు అన్నటువంటి ఉద్దేశంతో పిల్లల వైపుకు చూస్తుంది. మన మీనాక్షి తల్లి కూడా అంతే. ఒక్కసారి అమ్మా అని పిలిస్తే ఆ తల్లి కూడా దిక్కున మన వైపు చూసి ఆ తల్లి యొక్క కృపాదృష్టి మన పైన పడేసరికి మనం కూడా ఏంటి, ఉద్ధరణ వైపుగా అడుగులు వేయటం మొదలు పెడతామండి. అది అంత గొప్పనైనటువంటి నామము. నిజానికి మనందరం కూడా ఏం చేస్తూ ఉంటాము, భగవత్ నివేదన చేసినటువంటి ప్రసాదాన్నే తీసుకోవాలని చూస్తూ ఉంటాము. అంటే చాలా మటుకు, అంటే దీనికి దేనితో కూడా సంబంధం లేదు. ఏ వస్తువైనా కానీ, ఏ తినే పదార్థమైనా కానీ మనం భగవదర్పితం చేసి కనుక మనం భుజించామనుకోండి, మనం తీసుకున్నటువంటి పదార్థంలో ఏదైనా దోషం ఉంటే అది తొలగింపబడుతుంది. ఇప్పుడు మనము ఎంత మడి కట్టుకొని నివేదన చేసినా కానీ భగవంతుడు వచ్చి స్వీకరిస్తున్నాడా? లేదే. కానీ ఏం జరుగుతోంది, ఆయన యొక్క దృష్టి సారము ఏదైతే, దృష్టిపాతం ఏదైతే ఉందో మనం వండినటువంటి పదార్థాల పైన పడడం వల్ల ఏం జరుగుతుంది, ఆ వండినటువంటి పదార్థంలో ఏవైనా దోషాలుంటే అవన్నీ కూడా మనకేమైతాయి, ప్రసాదంగా అయ్యి మనం తింటే అవి యోగ్యమైనటువంటి పదార్థాలుగా మారి అవి మనకి శక్తిని, పుష్టిని అందచేస్తాయి. అందుకే మనకి పెద్దలు ఏం చెప్తారు, భగవత్ నివేదన లేకుండా ఏ పదార్థాన్ని స్వీకరించకూడదని చెప్తారు. మనం పెద్దల్ని గమనించినట్లయితే వాళ్ళు కాఫీ, టీ, లేకపోతే పాలు, వాళ్ళు తీసుకునేటటువంటి పదార్థాలు ఏవైనప్పటికీ కూడా ప్రతి పదార్థాన్ని కూడా భగవద్ నివేదన చేసిన తర్వాతే వాళ్ళు స్వీకరించడానికి కారణం ఏంటి, ఇదే. ఒక్కసారి మనం భగవంతుడికి చూపించి కనుక మనము ఆ పదార్థాన్ని స్వీకరిస్తే చక్కటి ఫలితాలని, అంటే ఆ పదార్థం పుచ్చుకోవటం వల్ల మనం పొందేటటువంటి ఫలితాలని పొందగలుగుతామన్నటువంటి సదుద్దేశంతో ఏంటి, మనం నివేదన చేసి పదార్థాన్ని స్వీకరిస్తాము. మరి ప్రతి ఒక్కరం కూడా భగవంతుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తాము, ఆఖరికి ఆ శ్రీమన్నారాయణుడే చెప్పుకున్నాడు, ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆరాధన చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, ఆయన్ని ఆరాధన చేసేటప్పుడు మనకి ఎటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వామిని అడుగుతూ ఉంటాము. అందులో 4 రకాల వాళ్ళు ఉంటారు. ఆర్తిగా కొంతమంది చూడండి, ఆ భగవతత్వాన్ని తెలుసుకోవాలన్నటువంటి ఆర్తితోటి, ఆ భగవంతుడి యొక్క రూపాన్ని మనం పసిగట్టాలి, ఆయన్ని పట్టుకోవాలి అన్నటువంటి ఆత్రంతో కొంతమంది ఏం చేస్తారు, ఆయన్ని ప్రశ్నిస్తూ ఉంటారు, నాకు అనుగ్రహించవయ్యా, నేను ఆర్తిగా అడుగుతున్నానంటారు. ఇంకొంతమంది జిజ్ఞాసులు ఉంటారు. ఆ జిజ్ఞాసులు ఏం చేస్తూ ఉంటారు, ప్రతి దానిని కూడా జిజ్ఞాసతో చూస్తూ ఉంటారు. అరే, నేను ఈ నామాన్ని పట్టుకోవటం వల్ల నేను ఇంత ఉద్ధరణ పొంది ఆ తల్లి యొక్క ఈ రూపాన్ని నేను దర్శించగలిగాను, మరి ఇక ఏ నామాన్ని పట్టుకుంటే నేను అనుకున్నటువంటి ఆ మహా విరాట్ రూపాన్ని నేను దర్శించగలుగుతాను అని జిజ్ఞాసలు ఏం చేస్తారు, ప్రతిదీ తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు తెలుసుకోవడమే కాదండోయ్, మనకి కూడా తెలియచేస్తారు. ఏదో వాళ్ళు తెలుసుకొని స్వార్థపూరితంగా ఉండరు, మనకి కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నంలో ఏంటి,
వాళ్ళు ముందుకు అడుగులు వేస్తూ మనల్ని కూడా ముందుకి నడిపిస్తూ ఉంటారు. మరి జిజ్ఞాసలు ఈ రకంగా చేస్తారు. మరి అర్థార్థి కూడా ఏం చేస్తుంటాడు? ప్రతి ఒక్కరం కూడా రేయి పగలు కష్టపడుతూనే ఉంటామండి. ఆ రేయి పగలు కష్టపడేది ఎందుకు కష్టపడుతూ ఉంటాము? మన జంట నగరాల్లోనే చూసుకోండి, చాలా మంది చాలా రకాలుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా కూడా ఒక స్థాయిలో ఉన్నటువంటి వారు, ఒక స్థాయి అనగానే ఏంటి, వీళ్ళని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు అన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా మనకి తెలిసిన వారు ఉన్నారు. మరి ఈ అందరూ కూడా హాయిగా భుజించగలుగుతున్నారు, వాళ్ళు శయనించగలుగుతున్నారు అంటే అర్థం ఏంటి? ఆ తల్లి యొక్క కృప మన పైన ఉంది కాబట్టి అన్ని వర్గాల వారు కూడా అలా హాయిగా ఉండగలుగుతున్నారు. మరి ప్రతి ఒక్కరం కూడా రేయింపగళ్ళు కష్టపడేది ఎందుకు? అర్థార్థం కోసమే. మనకి కావలసినటువంటి సొమ్ముని మనము ధర్మబద్ధంగా సంపాదించటం కోసమే. అధర్మబద్ధంగా సంపాదించే వారి గురించి మనం ఇప్పుడు చర్చించట్లేదు. అంటే ఒక పిల్లవాడికో అమ్మాయికో చదువు చెప్పించాలనుకోండి, అది ధర్మబద్ధమైనటువంటి కోరిక. మరి చదువు అనగానే నేటి కాలంలో సామాన్యమైనటువంటి విషయమేమి కాదు, దానికి ఎంతో డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. మరి అలాంటి సమయంలో మనం దాని గురించి డబ్బు సంపాదించాలనుకోవటం అది ధర్మబద్ధమే. అలాగే మనం నిత్యం భుజించటానికి మనం ఏదో 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి కదండి. మరి ఈ 4 వేళ్ళు నోట్లోకి వెళ్తేనే కదా మనం ఆ శ్రీమన్నారాయణ అయిండొచ్చు, లేకపోతే ఆ తల్లినైండొచ్చు, లేకపోతే శివుణ్ణి, ఏ భగవన్మూర్తిని మనం కొలవాలన్నా మనకి 4 వేళ్ళు లోపలికి వెళ్తేనే కదా శక్తితో మనం మనస్ఫూర్తిగా స్వామిని అర్చించగలుగుతాం. కాబట్టి మనకి కావలసినటువంటి తిండి కావాలన్న కోరుకోవటంలో కూడా ధర్మబద్ధమే. కాబట్టి అది అర్థం కూడా, దానికోసము అర్థాన్ని సంపాదించటం, డబ్బు సంపాదించటం కూడా ఒక రకంగా ధర్మబద్ధమే. కాబట్టి కొంతమంది ఏం చేస్తాము మనము, అయ్యా నేను నా కొడుకుని చదివించాలనుకుంటున్నాను, స్వామి నన్ను అనుగ్రహించి వాడి చదువుకి ఎటువంటి ఆటంకము లేకుండా వాడికి చదువుకి నాకు డబ్బు సమకూరేటట్టు చూసుకో అని తల్లిదండ్రులుగా మనం ఆ స్వామిని వేడుకోవడంలో తప్పు లేదు కదా. కాబట్టి ఇలా అర్థార్థులు కూడా కొంతమంది ఆ స్వామిని వేడుకుంటూ ఉంటారు. అలాగే జ్ఞానులు, అసలు ఇక జ్ఞానులని అనుగ్రహించటం అన్నది అనేక రకాలుగా ఉంటుందండి. వాళ్ళు అసలే జ్ఞాన సంపన్నులు, అన్నీ తెలిసినటువంటి వారు. కానీ ఇంకా ఏం చేస్తుంటారు? ప్రతిదీ అన్వేషిస్తూ ఉంటారు. ప్రతిదీ అన్వేషిస్తూ మనకి మార్గాన్ని సుగమం చేస్తారు. ఒక భగవన్మూర్తిని పట్టుకోవాలన్నా, ఒక భగవత్ తత్వాన్ని పట్టుకోవాలన్నా కానీ ఎలా పట్టుకోవాలి, ఎలా పట్టుకుంటే నీలో ఉన్నటువంటి ఈ జీవుడు ఉద్ధరణని పొందుతాడు అన్నటువంటి కోణంలో మనము ఆలోచించేటట్టు చేసి, ఎవరికైతే ఆ యొక్క జిజ్ఞాస ఉందో, ఆ యొక్క ఆత్రత ఉందో వాళ్ళందరినీ కూడా జ్ఞానం వైపుగా పరిగెత్తేటట్టుగా మనల్ని అనుగ్రహించడానికి జ్ఞానులు అనేక రకాలైనటువంటి మార్గాలని సూచించారు. మరి భగవంతుడు ఈ యొక్క 4 వర్గాల వారిని ఒకే రకంగా అనుగ్రహిస్తాడా అంటే అలా అనుగ్రహించాడనే చెప్పవచ్చు. ఎందుకు? మనకిప్పుడు ఈ అర్థాలను తెలుసుకోవటంలోనే అర్థమైంది. ఏంటి? ఆర్తిగా పిలిచే వాళ్ళని ఒక రకంగా అనుగ్రహిస్తాడు, జిజ్ఞాసుల్ని ఒక రకంగా అనుగ్రహిస్తాడు, అర్థార్థిని ఒక రకంగా అనుగ్రహిస్తాడు, అలాగే జ్ఞానులలో ఇంకొక రకంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి వీరి ముగ్గురిని, అంటే ఆర్తిగా పిలిచే వాళ్ళని, జిజ్ఞాసులని, అర్థార్థిని అనుగ్రహించినట్లు జ్ఞానిని అనుగ్రహించటం అంత సులభమైనటువంటి పద్ధతి కాదు, అంత తొందరగా అనుగ్రహించటము సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అలాగే జ్ఞానిని అనుగ్రహించినట్లుగా మిగతా వారిని అనుగ్రహించాలన్నా అది కుదిరేటటువంటి పని కాదు. కాబట్టి భగవంతుడు కూడా ఏం చేస్తాడు? మనం చేసేటటువంటి, మనం చూపేటటువంటి భక్తిని బట్టి మనం ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళము అన్నది ఆలోచించి మరి మనకి కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేసేటటువంటి పని, ఇప్పుడు నివేదన చేస్తున్నామని ఇందాక చెప్పుకున్నాము. నివేదన చేసేటప్పుడు చూడండి, ఒక నివేదన చేసేటప్పుడు మనం సాత్వికమైనటువంటి ఆహారాన్ని భగవద్ నివేదన చెయ్యాలి అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అలా సాత్వికమైనటువంటి పదార్థాన్ని కూడా ఎప్పుడు నివేదన చెయ్యాలి? మనం ధర్మబద్ధమైనటువంటి అర్థాన్ని ఆర్జించినప్పుడే మనము
అలా సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలని మనము సంపాదించినటువంటి ధనం ద్వారా కొని ఆ భగవత్ నివేదన చేస్తాము. ఎప్పుడైతే మనము ఆ సింహాసనంలో నా తల్లి కూర్చుని ఉంది అని నమ్ముతాము, ఎంతమంది మనల్ని ప్రలోభ పెట్టినప్పటికీ కూడా నువ్వు ఇలా ఈ కోణంలో కనుక సంపాదించినట్లయితే నువ్వు ఇంకా ఎక్కువగా సంపాదించగలుగుతావు, ఇంకా ఎక్కువగా సంపాదించి అనేక రకాలైనటువంటి భోగాలను నువ్వు అనుభవిస్తావు అని చెప్పినప్పటికీ కూడా మనం ఎవరమైనా ఆ కోణంలో వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తామా? చెయ్యం. ఎందుకు చెయ్యము? అయ్యో, నా సింహాసనం మీద నా తల్లి కూర్చుని ఉంది, నేను ఇలా అధర్మబద్ధంగా నడిస్తే ఆ తల్లి తెలుసుకోగలుగుతుంది, ఆ తల్లికి తెలియంది ఏముందండి. మనం చేసేటటువంటి ప్రతి పనిని కూడా ఆ తల్లి వీక్షిస్తూనే ఉంటుంది. మనము ఏ పని చేస్తున్నా అది మంచి అయ్యుండొచ్చు, చెడు అయ్యుండొచ్చు, ఆ తల్లి కనిపెడుతూనే ఉంటుంది. మన మనసులో ఉన్నటువంటి భావాలని కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తి ఆ తల్లికి కరతమాలకము. కాబట్టి ఏంటి, ఆ తల్లి ఏదైనా గ్రహించగలుగుతుంది, తెలుసుకోగలుగుతుంది అనుకున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాము? మనం తప్పు మార్గంలో వెళ్ళాలి అనుకోగానే వెంటనే మనల్ని మనం సరిదిద్దుకుంటాం. నువ్వు తప్పు మార్గంలో వెళ్తానంటున్నావు, నీ సింహాసనం మీద ఆ తల్లి కూర్చొని ఉందని నువ్వు నమ్ముతున్నావు కదా, ఎలా నువ్వు తప్పటడుగు వేస్తావు? తప్పు కదూ. మరి ఆ తల్లి బాధపడుతుంది కదా, ఆ తల్లి నీడలో ఉన్నటువంటి నువ్వే అలాంటి తప్పు చేస్తే ఇక మిగతా వారిని దారిలో పెట్టేదెవరు? కాబట్టి నేను ఆ తప్పు చెయ్యను, నేను సన్మార్గంలోనే ఉంటాను, కష్టమో నిష్ఠూరమో ఈ రకంగానే నేను అనుభవిస్తాను అంటూ మనల్ని మనము తీర్చిదిద్దుకోగలుగుతాము. ఇలా తీర్చిదిద్దుకొని ప్రతిదీ కూడా భగవదర్పితం చేస్తూ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ప్రసాదంగా ప్రతి దాన్ని కూడా మనము స్వీకరిస్తూ ఉంటాము. అప్పుడే మనము జీవితంలో తప్పటడుగు వెయ్యకుండా సన్మార్గంలో మనము ఉండగలుగుతాము. కాబట్టి ఒక సన్మార్గంలో ఉంటున్నాము అంటే సన్మార్గంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఒక భగవన్మూర్తిని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు చేసేటటువంటి తప్పొప్పుల్ని ఆ భగవంతుడు వీక్షిస్తున్నాడన్నటువంటి నమ్మకం వారిలో ఉంది కాబట్టి వారు తప్పకుండా ఏం చేస్తున్నారు? ఆ భగవన్మూర్తిని పట్టుకొని కూర్చుని ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఏంటి, భగవద్ నివేదన చేశామనుకోండి, ప్రతి పనిని కూడా ఒక దానం చేస్తున్నా లేకపోతే ఒక పదార్థాన్ని భుజిస్తున్నా, ఇక ఏ పని మొదలెట్టినప్పటికీ కూడా భగవద్ నివేదన చేశామనుకోండి, మనకి వచ్చేటటువంటి ఫలితం కూడా ఒక ప్రసాదంలాగానే ఉంటుంది. ప్రతిదీ ప్రసాద బుద్ధితో స్వీకరించేటటువంటి అలవాటు మనకి ఒక మంచి లక్షణంగా అలవడుతుంది. అందుకే మనకి పెద్దలు నివేదన గురించి అంతగా చెప్పటము. పైగా ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? తప్పు చేయటానికి మనం వెనకడుగు వేస్తాము. అలాగే భగవంతుడు కూడా ఏం చేస్తాడు? మనలో ఉన్నటువంటి జీవుడి యొక్క పాప పుణ్యాలను లెక్క కడుతూ మనము అనుభవించాల్సినటువంటి కష్ట సుఖాలని మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి ఇలా కష్ట సుఖాలని అనుగ్రహించేటప్పుడు మీకు ఒక సందేహం కలగవచ్చు, అరే అదేంటండి, భగవంతుణ్ణి నమ్మినటువంటి వాళ్ళకి కష్టాలు వచ్చి అసలు నమ్మకం లేనటువంటి వాళ్ళకి కష్టాలు వస్తే ఇది ఎలా సాధ్యపడుతుందండి అన్నటువంటి సందేహం కలగవచ్చు. నిజానికి ఎవరైతే భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్ముతూ ఆయన యొక్క పాదాలనే పట్టుకొని ఉంటారో వారికి తప్పకుండా కష్టాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు. కానీ ఆ కష్టాన్ని చాలా తృణప్రాయంగా స్వీకరించగలిగినటువంటి గట్టి మనసుని కూడా ఆ భగవంతుడే అనుగ్రహిస్తాడు. మామూలుగా అయితే చూడండి, కొంతమందిని మనం పరిశీలించినట్లయితే ప్రతి చిన్న విషయానికి కూడా విచలితులైపోతూ ఉంటారు. ఈ ప్రపంచంలో తాను పడుతున్నటువంటి కష్టాలు ఇంకెవ్వరూ పడటం లేదని ప్రతి చిన్న విషయానికి విచలితులైపోయి లబోదిబో అంటూ ఉంటారు. కానీ ఇంకొంతమంది చూడండి, ఎటువంటి కష్టమైనప్పటికీ కూడా దాన్ని భరిస్తూ చిరునవ్వుతో స్వీకరిస్తూ ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళు ఆ ప్రసాద బుద్ధితో స్వీకరించడమే. ఏదో నేను ఏ జన్మలోనూ ఇలాంటి పాపం చేశాను, ఏదో పాపం చేశాను కాబట్టి భగవంతుడు ఈ రకమైనటువంటి శిక్ష వేసి, అయ్యో వీడు నన్ను నమ్ముకొని ఉన్నాడు, ఇంకా ఎక్కువ పెద్ద శిక్ష వేస్తే వీడు తట్టుకోలేడని చాలా తక్కువ శిక్షతోటి
నన్ను అనుగ్రహించాడు అని దాన్ని కూడా ఏంటి ప్రసాద బుద్ధితో స్వీకరించేటటువంటి గుణము ఈ తత్వాలని గమనించటం ద్వారా మనకి అలవడుతుంది. మరి వక్రలక్ష్మి పరివాహ చరణ్మీనాభలోచన అన్నటువంటి నామంలో ఆ తల్లి యొక్క కాంతి పుంజమనేటటువంటి ఆ ముఖంలో కాంతితో నిండి ఉన్నటువంటి ఆ సరస్సులో అమ్మవారి యొక్క కన్నులుట మీనాల్లాగా ఉన్నాయిట. మరి మనకు ఒక సందేహం తప్పకుండా కలుగుతుంది. ఎందుకు? ఎప్పుడైతే తెలుసుకోవాలన్నటువంటి తాపత్రయము ఆ యొక్క తత్వాన్ని పూర్తిగా ఆకట్టుకోవాలి, ఆకలింపు చేసుకోవాలన్నటువంటి జిజ్ఞాస మనలో ఉంటుందో తప్పకుండా అప్పుడు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఎన్నో జీవులు ఉన్నాయి కదా, మరి ఎన్నో జీవులు ఉన్నప్పటికీ కూడా అమ్మవారి యొక్క కన్నులని మీనాలతోటే పోల్చడానికి కారణం ఏంటి? ఇక్కడ ఏమైనా ఒక కారణం ఉందా? మీనాలతోటే పోల్చడానికి ఏదైనా కారణం ఉందా అని ఆలోచించినట్లయితే నిజానికి అమ్మవారు చూడండి, ఆ అమ్మవారు సృష్టి చెయ్యాలి అనుకుంటే ఆ తల్లి సృష్టి చేసేస్తుంది. అలాగే స్థితి చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ తల్లి పరిపాలన చేస్తూ ఉంటుంది. అలాగే ఆ తల్లి లయం చెయ్యాలనుకున్నప్పుడు కూడా ఆ తల్లి లయం చేసేస్తూ ఉంటుంది. కానీ లయం చేసేటప్పుడు చాలా ప్రేమగానే ఆ తల్లి లయం చేస్తూ ఉంటుంది. నిజానికి మన యొక్క సనాతన ధర్మంలోనే ఏంటి, మృత్యువుని దేవతగా ఆరాధన చేస్తాము. అయ్యో మృత్యు వచ్చేస్తుందండి అని ఎవరు తిట్టుకోరు. మృత్యువుని కూడా మనం దేవతగానే ఆరాధన చేస్తాం. ఎందుకు? జర్జరీభూతమైనటువంటి ఈ దేహము ఇప్పుడంటే ఏదైనా రుగ్మతలతో ఉన్నామనుకోండి, మన పని మనం చేసుకోలేము. మంచంలో ఉండి అనేక మందిని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. ఆ తరుణంలో ఇంకా ఎన్ని సంవత్సరాలు మన మీదే మనకి అసహ్యం కలిగేటటువంటి స్థితి ఏర్పడిందనుకోండి, ఇక అనవసరం కదా, బ్రతికుండి అనవసరం. మన యొక్క జన్మని మనం అంతం చేసుకోలేం కదా. అందుకని భగవంతుడు ఏం చేశాడు? అయ్యో చివరి క్షణంలో వీడు ఇబ్బంది పడతాడని ఏం చేశాడు? మృత్యువుని మనకి అనుగ్రహించాడు. అలా మృత్యువు వచ్చి ఏం చేస్తుంది? చాలరేరా, ఈ జన్మకి ఈ శరీరంలో నీ జీవుడు ఉన్నాడు, నువ్వు ఏదైనా ఉద్ధరణ పొందుతావేమో అని ఎదురు చూసాము, కానీ అనవసరం. ఈ దేహంలో ఉండి కూడా నువ్వు ఉద్ధరణ దిశగా అసలు ఏమాత్రం అడుగులు వేయలేదు. ఎప్పుడూ కూడా ఫలాపేక్షతోటి స్వతంత్రంగా బ్రతకటానికి, అనేక రకాలైనటువంటి లౌకికమైనటువంటి సుఖాలని అనుభవించటానికే నీవి జీవితాన్ని వెచ్చించావు. ఇప్పటి వరకు నువ్వు నీ యొక్క జీవుడి ఖాతాలో వేసుకున్నటువంటి పుణ్యము బహు తక్కువ. ఇక చేసింది చాలే కానీ, పొందిన ఉద్ధరణ చాలే కానీ, ఇక దీనిలో నుంచి నీ జీవుణ్ణి తీసేస్తున్నాను, ఇంకా కష్టపడితే మేం చూడలేను అంటూ ఏం చేస్తారు? ఆ శరీరంలో ఉన్నటువంటి జీవుణ్ణి తీసేసి వేరో కొత్త శరీరంలో వేసి, ఇక ఇప్పుడైనా ఉద్ధరణ పొందేటట్టుగా నువ్వు ఆలోచించుకో, నీ చావు నువ్వు చావు, ఇప్పుడు ఈ జన్మలో అయినా ఉద్ధరణ దిశగా నడు అంటూ మనల్ని ఒక జీవుడి నుంచి ఇంకొక జీవుడి శరీరంలోకి పంపిస్తూ ఉంటారంటే నిజానికి మరి ఒక రకంగా అది వరమేన కదండి. అది వరం లాంటిదే. ఎందుకంటే ఇంకా ఈ శరీరం సృష్టించిపోయి తన పని తాను చేసుకోలేక భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా ఇక పోతే బాగుండు, ఇక చూడలేకపోతున్నాము. ఎంతమందిని మనం చూడట్లేదండి. వెనకాల అలా పడుకొని శరీరానికి పుండ్లు పడి, ఆ శరీరానికి పుండ్లు పడ్డటువంటి శరీర భాగాల నుంచి చీము నెత్తురు కారుతూ ఎవ్వరూ కూడా చెయ్యటానికి దగ్గరికి రాక దాసీదని పెడితే వాళ్ళు కూడా సరిగ్గా పని చెయ్యక, బాబోయ్ మీరు ఎన్ని వేలిచ్చినా మేము చెయ్యలేమండి, ఆ శరీరం నుంచి దుర్గంధపూరితమైనటువంటి వాసన వస్తుంది, భరించలేకపోతున్నాం, పైగా పురుగులు కూడా వస్తున్నాయండి అంటూ ఉంటే నిజానికి ఆ శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఎన్నిసార్లు చచ్చిపోతాడు చెప్పండి. కాబట్టి మృత్యువు ఏం చేస్తుంది? అలా దేవతలా వచ్చి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే మన ఒక్క సనాతన ధర్మంలోనే మృత్యువుని కూడా మనము దేవతగా ఆరాధన చేస్తాము. మరి ఆ తల్లి ఏం చేస్తుంది? అయ్యో వీడు ఎన్ని జన్మలెత్తినా కూడా ఇలాగే ఉంటున్నాడు, ఎన్ని జన్మలెత్తినా కూడా వీడు ఉద్ధరణ దిశగా నడవట్లేదని ఆ తల్లి తనలోనే లయం చేసుకుంటూ ఉంటుంది. ఆ తల్లి ఎప్పుడూ కూడా ప్రళయాన్ని సృష్టించదు. ఆ తల్లి సాక్షిగా ఉంటుంది, ప్రళయ తాండవ సాక్షినిగా ఉండి
ఆయన చేత ప్రళయాన్ని సృష్టిస్తుంది. ఆ తల్లి సాక్షిగా ఉంటూ చూస్తూ ఉంటుంది. ఎందుకు? అమ్మ అంటేనే దయ కదండి, అమ్మ అంటేనే అనురాగం కదండి, అమ్మ అంటేనే ప్రేమ కదండి. అందుకని ఆ తల్లి జగజ్జనని అయినటువంటి ఆ తల్లి కూడా మనందరి పైన అవ్యాజమైనటువంటి కరుణతోటి, ప్రేమతోటి వీళ్ళు ఎప్పుడెప్పుడు నన్ను అమ్మ అని పిలుస్తారా అని ఆ తల్లి కూడా ఎదురు చూస్తూ, మనం పిలిచేటటువంటి ఒక పిలుపు కోసము ఎదురు చూస్తూ ఉంటుంది. మరి ఆ తల్లి యొక్క కనులని ఒక మీనాలతోటే ఎందుకు పోల్చాలి అంటే, చేపలు కూడా ఏంటంటే వాటికి సృష్టి చెయ్యాలి అనిపించినప్పుడు వాటికి శరీర సంపర్కం లేకుండా, మగ చేపకి ఆడచేపకి శారీరక సంబంధం ఏమీ లేకుండానే ఆ చేపలు కూడా సృష్టి చేస్తూ ఉంటాయి. అలాగే మనము సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకోవటం వల్ల వివాహానికి ఆటంకంగా జాతకంలో ఏవైనా దోషాలుంటే కనుక అవి తొలగింపబడతాయి. మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126111 8125126111ని సంప్రదించగలరు. అలాగే మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126111ని సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాల్ని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.